Hello friends, welcome to my channel. Hopefully this is my first video about Spring in my YouTube channel. ఈ సిరీస్ నేను స్టార్ట్ చేసింది స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాలనే మన కోసం. తెలుగులో స్ప్రింగ్ బూట్ గురించి చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి. మోస్ట్లీ చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి. సో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఈ ఛానల్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇన్ దిస్ వీడియో వీ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఓన్లీ ద డెఫినేషన్స్ లైక్ స్ప్రింగ్ అంటే ఏంటి, స్ప్రింగ్ బూట్ అంటే ఏంటి, స్ప్రింగ్ ఎలా వర్క్ అవుతుంది, స్ప్రింగ్ ఉన్నాక స్ప్రింగ్ బూట్ ని ఎందుకు డెవలప్ చేశారు, సో స్ప్రింగ్ లో ఉన్న టెర్మినాలజీస్ ఓవర్ వ్యూ స్ప్రింగ్ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. స్ప్రింగ్ ఓవర్ వ్యూ లో మన ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ స్ప్రింగ్? స్ప్రింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ జావా. యూజువల్ గా ఒక డెవలపర్ అనేవాడు ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే అతనే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ప్రతి ఒక్కటి బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఎప్పుడు స్ప్రింగ్ ని డెవలప్ చేయక ముందు. అంటే ఎట్లాగంటే మీ జావా నేర్చుకుంటే అర్థమైంది, ఫస్ట్ ప్రతి దానికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత వాడుకోగలం. సో ఇలా చేస్తుంటే ఆబ్జెక్ట్స్, కన్స్ట్రక్టర్స్, ఇట్లాగా చాలా మెథడ్స్, ఫంక్షన్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ అయిపోవడం వల్ల ఒక ఫార్మాట్ లో ఉండేది కాదనమాట. సో దీనికోసం డెవలప్ చేసింది స్ప్రింగ్. ఈ స్ప్రింగ్ ఏం చేస్తుంది, కోడ్ని కన్సైజ్ చేస్తుంది అనమాట, ఒక స్ట్రక్చర్ లో కన్సైజ్ చేస్తుంది. అంటే ఎట్లాగంటే ఆబ్జెక్ట్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూ డోంట్ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ యువర్ సెల్ఫ్. అంటే డెవలపర్ అనేవాడు ప్రతి క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అవసరం లేదు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ స్ప్రింగ్ బూట్? స్ప్రింగ్ బూట్ అంటే ఏం లేదు, ద ఎక్స్టెన్షన్ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనమాట. స్ప్రింగ్ లో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అంటే ఎట్లాగంటే కాన్ఫిగరేషన్ కరెక్ట్ గా ఫిక్స్ చేయాలి, ఇంకా ఎక్స్టర్నల్ సర్వర్ క్రియేట్ చేయాలి. సో ఇట్లాగా కొన్ని కాంప్లికేటెడ్ థింగ్స్ ఉన్నాయి అనమాట. దాన్ని ఎక్స్టెన్షన్ చేసి దాని ఎక్స్టెన్షన్ గా మనం క్రియేట్ చేస్తే స్ప్రింగ్ బూట్ అనమాట. స్ప్రింగ్ ఈజీగా ఉంటే స్ప్రింగ్ బూట్ దానికంటే మోర్ ఈజీగా ఉంటుంది. అంటే అది ఫ్రేమ్వర్క్, ఇది ఫ్రేమ్వర్క్, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, కన్ఫ్యూజన్ ఏమొద్దు. స్ప్రింగ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, డెవలపర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా యూజింగ్ స్ప్రింగ్ ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోద్ది. మనం నార్మల్ గా జావాలో ఎలాగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, యూజింగ్ న్యూ అనే కీవర్డ్ తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఈ స్ప్రింగ్ యూజ్ చేసి ఆ న్యూ అనే కీవర్డ్ లేకుండా, ఏమి అదర్ క్లాసెస్ లేకుండా, మీకు ఎన్ని క్లాసెస్ కి ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, యూజింగ్ యానిటేషన్స్. సో మన థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ యానిటేషన్? యానిటేషన్ అంటే ఏంటంటే స్ప్రింగ్ లో కానీ స్ప్రింగ్ బూట్ లో కానీ యానిటేషన్స్ ఉంటాయి, రెండు సేమే కాబట్టి యానిటేషన్స్ ఎట్ ద డేట్ ఆఫ్ అనే సింబల్ తో ఇండికేట్ చేస్తారు. సో స్ప్రింగ్ లో కానీ స్ప్రింగ్ బూట్ లో కానీ మనకి చాలా యానిటేషన్స్ ఉన్నాయి, లైక్ కాంపౌండ్, బీన్, సర్వీస్, రిపోజిటరీ. ఈ మామూలుగా యూజ్ అయ్యేది మనం ఏ క్లాస్ కి అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ కి ముందు ఈ యానిటేషన్ పెడతాం. సో ఒక్కొక్క యానిటేషన్ ఒక్కొక్క ఫంక్షనాలిటీని డిపెండ్ చేస్తాయి అనమాట. యానిటేషన్ ఒక క్లాస్ ముందు ఈ యానిటేషన్స్ లో ఏమన్నా కానీ మనం పెడితే ఈ క్లాస్ ఏమవ్వాలి అని యానిటేషన్ డిసైడ్ చేస్తుంది. సో ప్రతి యానిటేషన్ కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది అనమాట. సో ఎట్ ద డేట్ ఆఫ్ కాంపౌండ్ అనే యానిటేషన్ యూజ్ చేస్తే మన క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఓకే, ఎట్ ద డేట్ ఆఫ్ బీన్ అని చేసినా కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఈ బీన్ అంటే ఏం లేదు, బీన్ అనే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అట్ ద రేట్ ఆఫ్ కాంపౌండ్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక యానిటేషన్ గుర్తుపెట్టుకోండి, మిగతా చాలా యానిటేషన్స్ ఉన్నాయి, ఈ ఫర్దర్ వీడియోస్ లో డిస్కస్ చేసుకుందాం. అట్ ద రేట్ ఆఫ్ కాంపౌండ్ అని ఏ క్లాస్ ముందు పెడితే ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోద్ది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి అది వేరే దగ్గర స్టోర్ అవుద్ది, అది నెక్స్ట్ క్వశ్చన్ లో మాట్లాడుకుందాం. సో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఐఓసి? ఐఓసి స్టాండ్ ఫర్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అనమాట. సో ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏం లేదు, ఇంతకుముందు మనం యానిటేషన్స్ యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం కదా, జావాలో అయితే ఆబ్జెక్ట్స్ అంటాం, ఇక్కడ స్ప్రింగ్ బూట్స్ లో ఆబ్జెక్ట్స్ ని బీన్స్ అంటాం. సో మనం యానిటేషన్స్ యూజ్ చేసి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ అన్ని ఆటోమేటిక్ గా వచ్చి ఈ ఐఓసి కంటైనర్ లో స్టోర్ అవుతాయి అనమాట, అంటే ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోలర్ లో స్టోర్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ క్లాస్ స్టూడెంట్ అనే ఒక క్లాస్ ని క్రియేట్ చేసాం, దానిపైన అట్ ద రేట్ ఆఫ్ కాంపౌండ్ అని పెట్టామనుకోండి. సో మనకి ఇక్కడ స్టూడెంట్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, ఐ మీన్ బీన్ క్రియేట్ అయింది. ఆ బీన్ ఆటోమేటిక్ గా ఐఓసి లోకి వెళ్ళిపోతారు, ఐఓసి కంటైనర్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఏఓసి కంటైనర్, ఐఓసి అంటే ఏంటంటే ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడం, మేనేజ్ చేయడం, కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయడం, బీన్ లైఫ్ సైకిల్ ని డిసైడ్ చేయడం అనేది డిసైడ్ అవుతుంది అనమాట. బీన్ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ అండ్ మేనేజ్ అనే ఈ ఫంక్షనాలిటీస్ అన్ని జరిగేది ఐఓసి కంటైనర్ లో, చేసేది ఐఓసి. సో దిస్ ఐఓసి అనమాట. క్వశ్చన్ నెంబర్ 5, డిపెండెన్సీ ఇంజెక్షన్. ఈ టాపిక్ అర్థమైతే మాక్సిమం స్ప్రింగ్ ఈజీగానే ఉంటుంది నేర్చుకునేటప్పుడు. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటంటే, ఫస్ట్ వీ నో డిపెండెన్సీ అంటే ఏంది, ఇంజెక్షన్ అంటే ఏమో.
డిపెండెన్సీ అంటే ఏం లేదు, ఒక క్లాసు ఇంకో క్లాస్ మీద డిపెండ్ అవ్వడం. అంటే ఈ క్లాస్ చేయాల్సిన పని ఇంకో క్లాస్ చేత చేయించుకోవడం, అంతే అనమాట. సో ఇప్పుడు క్లాస్ కాలేజ్ ఉంది, క్లాస్ యూనివర్సిటీ ఉంది. సో ఇప్పుడు క్లాస్ కాలేజ్ అనేది యూనివర్సిటీ మీద డిపెండ్ అవుతుంది. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, అర్థమవుతుంది. సో క్లాస్ కార్ అనేది ఉంది, క్లాస్ కార్ యూజువల్ గా ఏం కావాలి, ఇంజిన్ కావాలి. సో ఇక్కడ క్లాస్ ఇంజిన్ అనేది ఉంది. ఈ క్లాస్ కార్ అనేది ఇంజిన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇది డిపెండెన్సీ అనమాట. ఇంజెక్షన్ అంటే ఏం లేదు, క్లాస్ ఏలో క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ కానీ మెథడ్స్ కానీ, మనం క్లాస్ ఏలో యానిటేషన్స్ యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం కదా. సో అందులో వాడుకునే దానికి ఒక మెథడ్స్ రాస్తాం కదా, ఆ మెథడ్స్ ని క్లాస్ బి లో యూజ్ చేసుకునేది ఇంజెక్షన్. క్లాస్ బి లో ఇంజెక్ట్ చేయడం అనమాట. సో దానికి చాలా టైప్స్ ఉన్నాయి, 3 టైప్స్ ఉన్నాయి. కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ ఒకటి, ఫీల్డ్ ఇంజెక్షన్ అండ్ సెటర్ ఇంజెక్షన్. మోస్ట్లీ డెవలపర్స్ యూజ్ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్, అది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం జావాలో కన్స్ట్రక్టర్స్ అనేది నేర్చుకున్నాం కాబట్టి కన్స్ట్రక్షన్ ఇంజెక్షన్ ఈజీగా ఉంటుంది. టోటల్ గా ఓవరాల్ గా డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏం లేదండి, ఒక ఆబ్జెక్ట్ ని మనం రిక్వైర్డ్ ఆబ్జెక్ట్ ని క్లాస్ అవుట్ సైడ్ క్రియేట్ చేసి విత్ యూజింగ్ యానిటేషన్స్, ఒక ఆబ్జెక్ట్ ని అవుట్ సైడ్ క్రియేట్ చేసి దాన్ని ఇంకో క్లాస్ లోకి పాస్ చేసుకోవడమే. ఓకేనా? ఒక రిక్వైర్డ్ ఆబ్జెక్ట్ ని అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ క్రియేట్ చేసి దాన్ని ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్ ఇంజెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవడమే డిపెండెన్సీ ఇంజెక్షన్. సో ఇది ఇట్లా థియరీ ఉంటే చాలా కష్టంగా ఉంటుంది, ప్రాక్టికల్స్ లో చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో మనం ప్రాక్టికల్ గా ఫర్దర్ వీడియోస్ లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ, ఫాలో ఫర్ మోర్.